गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्री गुरवे नमः। अखंड ज्योति जलाओ सबसे मन मंदिर में, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ। అన్నా కనబడుతుంది కదా. జై మార్కండేయ, జై మార్కండేయ. సత్తన్న గారికి అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్యామ్ ప్రసాద్ అన్న గారికి మరియు వేదిక నిర్వహించిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందున్న ఉద్యోగులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. పోపావారి ఆధ్వర్యంలో గత 1990 సంవత్సరం నుంచి విద్యార్థులను వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డు ప్రదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అవార్డు ఏదనేది కాదు, ఎందుకంటే వాళ్ళ ప్రతిభను గుర్తించి వీళ్ళు ఎన్నుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు అవార్డు వచ్చింది రండి, తప్పకుండా మా పద్మశాలి పోపా తరఫున మీకు. మరి విద్యార్థులందరికీ తెలిసిన విషయమే, ప్రతిభా పురస్కారాలు ఇన్స్పిరేషన్ కోసం, ఎంకరేజ్మెంట్ కోసం మరి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. మీరందరూ కూడా ఈ రోజులలో ఒకప్పుడు ఐటీ చేసేందుకు ఈరోజు సమాజం లోపల విద్య అనేది మానవునికి కూడా నేత్రం అని చెప్తా ఉన్నారు అందరూ కూడా. ప్రతి ఒక్కరు విద్య నేర్చుకుంటే మరి విద్యార్థులు తమ విద్యలో రాణించకుండా ముందుకు పోకుండా సమాజాన్ని శాసించే స్థితి లేదు, సమాజంలో ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని గుర్తెరిగి అందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు. కానీ ఆర్థిక పరిస్థితులు మనకు తగినంతగా లేకపోవడం మూలాన మనం సామాజికంగా వెనుకబడి ఉన్న కారణంగా మన పద్మశాలీలము ఇప్పుడిప్పుడే చదువు యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి అందరూ కూడా తను ఉన్న ఆస్తులు అమ్మైనా కూడా తను ఎలాంటి తప్పు చేసైనా కూడా పిల్లల్ని చదివించుకోవాలని ఒక తపనతోటి ఈరోజు ముందుకు వస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రతిభా పురస్కారం, ఎందుకంటే ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పద్మశాలి హాస్టల్ కూడా మనం ఇది మీరు గుర్తున్న ప్రాంగణం కూడా ఇక్కడ ఎంతో మంది విద్యార్థులకి హాస్టల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు గౌరవ పోల్ సత్యనారాయణ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే పోపా కార్యవర్గానికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే పోపా ద్వారా ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు, అలాగే గత సంవత్సరం నుండి పద్మరత్న అని ఉద్యోగంలో ఏదైతే విశేష ప్రతిభ కనబరిచిన వారందరికీ కూడా ఇస్తున్న తరుణంలో జిల్లా పోపా వారిని అభినందిస్తూ, ఏదైతే మన సమాజంలో మనం ఏకతాటి మీదకి రామని చాలా మంది అంటూ ఉంటారు. మనం నిజంగా మీరందరూ ప్లస్ మేము ప్లస్ బయట ఉన్న పద్మశాలి కుల బాంధవులందరూ ఆలోచన చేస్తే మా మురుగన్న చెప్పినట్టుగా మనము రాజకీయంగా కూడా ఎదగొచ్చు. అది వాస్తవం. మీరందరూ రాజకీయంగా ఎదగాలి అని అంటే గ్రామ స్థాయి నుండి రావాలని మా మురుగన్న కోరినట్టుగా ఇప్పుడు రాబో స్థానిక సంస్థలలో వార్డు మెంబరు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ
తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన ఇప్పుడే చెప్పినట్టు అన్న ఎస్ఐ సురేంద్రన్న గారు చెప్పినట్టుగా 2 ఎన్నికలు ఉన్నాయి మన ముందు మన పద్మశాలి ఐక్యత నిరూపించుకోవడానికి ఇప్పుడు తనను చాలా పలుమార్లు మేము కోరినాం. మన పద్మశాలీలకు విలువ లేదు ఎక్కడ, పద్మశాలీలకు విలువ రావాలంటే మీరు అందరూ ఎవరో ఒకరు నిల్చోవాలి అని చాలా పలుమార్లు నేను టౌన్ మీటింగ్ పెట్టి ఎన్నిసార్లు కోరినా కూడా ఎవరు ముందుకు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో నేను ఒక 4 మీటింగ్లు పెట్టి ఇదే చాలా 200-300 మందితో మీటింగ్ పెట్టి మన జిల్లా గౌరవ అధ్యక్షులు బాసర రమేశ్వర గారిని అలాగే మెక్కు సత్యం గారిని చాలా మార్లు కోరినాం. అన్న మన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయండి, మన కులానికి ఎక్కడ విలువ లేదు. కొరుట్ల సమావేశం పెట్టి పెద్ద ఎత్తున 10 లక్షల మందితోటి సమావేశం పెట్టిన రోజే బిఆర్ఎస్ అనౌన్స్ చేసింది. ఒక్క కులస్తునికి తప్ప మిగిలిన వారికి ఎవరికి ఇవ్వలేదు. అందుకొరకు మనము పద్మశాలీలను అని తెలవాలి అనంటే మీరు కంపల్సరీ పోటీ చేయాలన్నా, మనం పోటీ చేసినప్పుడు ఇక్కడ గెలిచే అభ్యర్థికి మనం గెలవకపోయినా పర్లేదు, మన కులంలోకి వెళ్ళి ఒక 20,000-30,000 ఓట్లు వస్తాయి. అది అతను గెలిచే అభ్యర్థి ఓడిపోతాడు కాబట్టి మనకు కూడా గౌరవం ఉంటుందన్నా నేను నిల్చొని చాలా పలుమార్లు వినిపించడం. అందులో భాగంగా మా భూపాల్ గారు కూడా ముఖ్య అతిథిగా పిలిచి పోల సత్యనారాయణ గారు కూడా తన పలుమార్లు చెప్పారు. అదే విధంగా ఇప్పుడు మన గౌరవ పోల సత్యనారాయణ గారు చాలా పలుమార్లు కోరిన విధంగా ప్లస్ మేము అందరం కూడా తన ముందుకు రామన్నాం, రాజకీయంగా మనం ఎదగాలి అని చెప్పిన తరుణంలో తనకు కూడా మొన్ననే రిటైర్ అయ్యారు టీచర్గా, హెడ్ మాస్టర్గా. అందుకు తను టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు తను చెప్పినట్టుగా 4 ఉమ్మడి జిల్లాలో 13 ఫుల్ ప్లెడ్జ్ జిల్లాలు, తర్వాత 2 మండలాలు ఉన్నాయి. దాదాపు 15 జిల్లాలలో మన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన గౌరవ పోల సత్యనారాయణ గారు ముందుకు వచ్చిండ్రు. మీరందరూ మేము అందరం ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్న వాళ్ళందరం కలుసుకుంటే మన చుట్టాలు చాలా మంది టీచర్స్ ఉంటారు, మన మిత్రులు చాలా మంది టీచర్లు ఉంటారు. ఈ ఏదైతే 15 జిల్లాలలో మీరందరూ వాకప్ చేసి మనం కలుసుకుంటే కరీంనగర్ టౌన్ లోనే నివసించినటువంటి ఉపాధ్యాయులు దాదాపుగా 1000 మంది ఉంటారండి మన టౌన్లోనే. అలాగే మన 15 జిల్లాలలో 4,000 నుండి 5,000 మంది టీచర్స్ అయితే ఉన్నాం. ఇవాళ మన కులం నుండి ఒక మహానాయకుడు కాబోతా ఉన్నాడు. చట్ట సవరణలకు పంపించే బాధ్యత మన మీదనే ఉన్నదని చెప్పడం జరుగుతూ ఉన్నది. దానికి మీ సహాయ సహకారాలు ఇప్పుడు అవసరం. మన గుర్తింపు ఈ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ తోటి వస్తుందనే మాట మీ అందరికీ విన్నవిస్తూ ఇప్పుడు ఏదైతే అవార్డు తీసుకున్నటువంటి విద్యార్థులకు మా పట్టణ పద్మశాలి సంఘం పక్షాన శుభాభివందనాలు తెలియజేస్తూ పద్మరత్నకు ఎంపికైన ప్రతిభ కనబర్చిన గురువులందరికీ ప్లస్ అవార్డు తీసుకునే వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడు వారిని వేదికపైకి రావాల్సిందిగా శ్రీ గుడిమల శ్రీకాంత్ గారు కరీంనగర్ జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ఉల్లాల కృష్ణహరి గారు మాజీ ఎంపీపీ చెప్పదండి మరియు కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ అరకాల వీరేశలింగం గారు జడ్పీటీసీ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ బొత్తుల లక్ష్మణ్ గారు ఎక్స్ జడ్పీటీసీ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ తౌటు మురళి గారు ఎక్స్ ఎంపీపీ రామారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.